హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను క్రాబ్ కర్రీనైతే చేయబోతున్నాను. పీతలు చాలామంది ఫేవరెట్ అండి ఇవి. అయితే ఈ వీడియోలో నేను ఈ పీతల్ని క్లీనింగ్ దగ్గర నుంచి కుకింగ్ దాకా మొత్తం అంతా ప్రాసెస్‌ని చూపించబోతున్నాను. అంటే చాలామందికి వీటిని చేయడం అయితే రాదు. మా ఈస్ట్ గోదావరిలో అయితే ఇవి చాలా దొరుకుతాయి. కానీ వేరే ఏరియాస్‌లో అయితే తక్కువ కాబట్టి ఈ క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ముందుగా నేను ఈ పీతలనైతే తీసుకున్నానండి. వీటిని చుక్క పీతలు లేదా సేరు పీతలు అని కూడా అంటారు. పీతల్లో అయితే ఇలా ఉన్న చుక్క పీతలైతే నంబర్ 1 క్వాలిటీ అండి. నార్మల్‌గా వీటిలో చాలా రకాలుంటాయండి. కానీ ఈ రకమైతే కొంచెం రుచి బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పీతని ఇలా ప్రెస్ చేసి చూస్తేనండి బ్యాక్ సైడ్ వైట్‌గా ఉన్న వైపు ప్రెస్ చేసి చూస్తే అది గట్టిగా ఉండాలండి. బరువుగా ఉండాలి పీత అండ్ గట్టిగా ఉండాలి. అలా అయితే ఇవి మంచి పీతలు, ఫ్రెష్ పీతలు అని. మెత్తగా ఉంటే అవి పాడైపోయినట్టే. నెక్స్ట్ నేను చూపించినట్టుగా పీతని ఇలా షెల్ పట్టుకొని గట్టిగా లాగితే అది వచ్చేస్తుంది. ఆ తర్వాత లోపల ఉన్నదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత వాటి కాళ్ళుంటాయి కదా! వాటిని కూడా హాఫ్ హాఫ్ కొంచెం కట్ చేసుకోవాలండి. దీనికి కత్తిపీట, చాకు లాంటివి అవసరం లేదు. చేత్తోటే క్లీన్ అయిపోతాయి ఇవి. వీడియో కొంచెం లెంతీగా అనిపించినా కూడా ఇలా క్లీన్ చేయడం అది రాని వాళ్ళ కోసం నేను మొత్తం క్లియర్‌గా చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ బేసిన్ కూడా చూపిస్తున్నాను. ఇలా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంది కదా! అక్కడ పట్టుకొని పైన షెల్ తీయాలండి. తీసిన తర్వాత లోపలదంతా కూడా క్లీన్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ కాళ్ళు అవి కట్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యెల్లో కలర్‌లో ఉంది కదా! అది ఎగ్స్ అండి ఆ పీతవి. వాటిని తీయకుండా అలాగే ఉంచేయాలి. అండ్ ఇవి ఉన్నాయి కదండీ! వీటిని ఇలా దేనితోటైనా కొంచెం చితగ్గొట్టుకోవాలి. ఎందుకంటే అందులో గ్రేవీ అనేది వెళ్ళి అవి పీత అనేది బావుంటుంది. లేదంటే అవి కర్రీలో గుచ్చుకుంటూ ఉంటాయి. అవి చాలా గట్టిగా ఉంటాయండి. అంతే అండి. సేమ్ ప్రాసెస్‌లో మిగతా పీతలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వాటన్నిటిని కూడా వాటర్‌తో ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటాయండి. అండ్ వీటిలో ఎగ్ ఉంది కాబట్టి వాటినైతే అలాగే ఉంచేసాను. ఇంకా కర్రీ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా 3 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని తీసుకున్నాను. అలాగే ఒక 8-9 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. వీటన్నిటిని కూడా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకైతే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కూరలో ఆనియన్స్ పేస్ట్ చేసి వేస్తారండి గ్రేవీ బావుంటుందని. అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను. దీన్ని ఒక సైడ్‌లో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక దాక పెట్టుకొని అందులో ఆయిల్‌నైతే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అందులో మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని యాడ్ చేయాలి. ఈ కూర కోసం కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకుంటే బాగుంటుంది కలపడానికి. ఎందుకంటే నేను పీతల్ని హాఫ్‌గా కట్ చేయలేదండి. ఫుల్‌గా అలాగే పెట్టేసాను వాటి కాళ్ళతో పాటు. కాబట్టి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇందులోనే పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. అందులో 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దాన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటూనే పక్కన గ్రేవీ కోసం వేరే ప్రాసెస్‌నైతే స్టార్ట్ చేసేద్దామండి. దీంట్లో గ్రేవీ కోసం నేను ఒక టీ స్పూన్ దాకా ధనియాలు, ఒక టీ స్పూన్ గసగసాలు, అలాగే కొంచెం ముక్క పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. గసగసాలు ఉంటే యాడ్ చేయండి. లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని, ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని సైడ్‌లో అయితే పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మన ఆనియన్స్ దగ్గరికైతే వెళ్ళిపోదాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న పీతలనైతే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తరువాత, ఇందులో కొంచెం పసుపుని వేసుకుంటున్నానండి. అందులోనే ఒక 3 టీ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. పీతల కూరలో కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు ఇందులో 1 ½ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి.
ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా? పీతలైతే ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ కొబ్బరి మసాలా ఈ పీతలకంతా కూడా పట్టేటట్టుగా కొంచెం కలుపుకోవాలండి. కొంచెం సేపు ఈ పీతలు, మసాలాలు అంతా కూడా మగ్గిన తర్వాత అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నానండి. అప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకందరికీ అనుమానం రావచ్చు ఇప్పటిదాకా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. పీతల కూరలో సాల్ట్‌ని లాస్ట్‌లో అయితే యాడ్ చేయాలండి. నేనిప్పుడు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఇలా లాస్ట్‌లో యాడ్ చేయడం వలన పీతలనేవి గట్టిగా ఉంటాయంటండి. మెత్తబడవంట తొందరగా. నాకు ఈ టిప్ అయితే మా చేపల అమ్మే ఆవిడైతే చెప్పిందండి. ఒక 5 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకున్నానండి. చాలామంది ఈ స్టేజ్‌లో అయితే చింతపండు పులుసయితే వేసుకుంటారు. కానీ మేము యాడ్ చేయట్లేదు. చింతపండు యాడ్ చేయకుండా ఇలా ఇగురులా వండితేనే ఈ పీతల కూర అనేది చాలా బావుంటుంది. ఒక 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ దీన్ని ఒక పావుగంట అయితే ఉడికించుకున్నానండి. పావుగంట తర్వాత చూసారా గ్రేవీ అనేది ఇలా దగ్గరగా వచ్చింది. అంతేనండి. ఇగురనేది దగ్గరికయిపోయింది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 కరివేపాకు ఆకులనైతే యాడ్ చేశాను. ఫ్లేవర్ అనేది బాగుంటుంది అని చెప్పి. ఈ కూర కుక్ అవుతుంటే ఫ్లేవర్స్ తోటి ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుందండి. నిజంగా చాలా బాగా కుదిరింది. గ్రేవీ కూడా చిక్కపడిపోయిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఈ పీతల కూర అనే కాదండి, ఫ్రై కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఫ్రై కూడా నేను ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియోలో క్లీనింగ్ టు కుకింగ్ మొత్తం ప్రాసెస్ చూపించడం వలన కొంచెం వీడియో లెంతీగా అయినప్పటికీ కూడా మొత్తం ప్రాసెస్ చూపించాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. మీకిలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ షర్మిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే మీకింకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.